సంగారెడ్డిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్ డ్రమ్ములు పేలుతూ ఉండడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు సమాచారం అందించినా ఇంకా ఘటనాస్థలికి ఫైర్ ఇంజన్లు చేరుకోలేదు. దీంతో మంటలు మరింత విస్తరిస్తున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మెదక్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫైర్ యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది? స్థానికులు సమాచారం ఇచ్చినా ఫైర్ ఇంజన్లు ఇంకా ఎందుకు చేరుకోలేదు? దేవి, ప్రమాదం జరిగిన తర్వాత చాలా సుమారుగా 40-45 నిమిషాల వరకు ఫైర్ ఇంజన్స్ అక్కడికి ఆ ప్రాంతంలోకి చేరుకోలేకపోయాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో గుమ్మడిదల మండలం మహాసాయి కెమికల్స్ పరిశ్రమ వద్దకి ప్రస్తుతం 5 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకోవడం జరిగింది. మంటల్ని అదుపు చేసేందుకు వారి యొక్క ప్రయత్నం అనేది మొదలు పెట్టారని చెప్పవచ్చు. అయితే పరిశ్రమ లోపల ఉన్న ఇది సాల్వెంట్, కెమికల్స్ సాల్వెంట్ కి సంబంధించిన ఒక పరిశ్రమ. ఈ పరిశ్రమ లోపల ఉన్న డ్రమ్ముల్లో నిల్వ చేసిన కెమికల్స్ నిల్వ చేస్తుంటారు. అయితే అట్లాంటి 2 డ్రమ్ములు పిలవడంతో పరిశ్రమ మొత్తం ఈ యొక్క మంటలు అనేవి పూర్తిగా వ్యాపించడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ మంటలు అనేవి ఎగిసిపడుతున్నాయి. ఆ కెమికల్స్ ఘాటుకి ఆ దగ్గరికి కూడా పోలేని పరిస్థితి ప్రస్తుతం అక్కడ గుమ్మడిదల ప్రాంతం లోపల నెలకొని చెప్పవచ్చు. అయితే ఆ ప్రాంతం లోపలికి పూర్తిగా ప్రజల యొక్క రాకపోకల్ని పూర్తిగా పోలీసులు నియంత్రించడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ నీరు చల్లడంతో ఆ మంటలను మాత్రం పూర్తి స్థాయి లోపల అదుపులోకి తీసుకురావడం లోపల ఫైర్ సిబ్బంది ప్రస్తుతానికైతే విఫలం అవుతూనే ఉన్నారని చెప్పవచ్చు. అయితే పెద్ద ఎత్తున మంటలు అనేవి చెలరేగడంతో ఆ ఫ్యాక్టరీ లోపల పెద్ద స్థాయి లోపల ఈ యొక్క మంటలు అనేవి పూర్తి స్థాయి లోపల వ్యాపించడం జరిగింది. ఆస్తి నష్టం కూడా పెద్ద స్థాయి లోపలనే ఉండే అవకాశం ఉందని మనకి అక్కడ సిబ్బంది ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ లోపల 2 DCMలతో పాటుగా 2 ట్యాంకర్లు కూడా ఈ యొక్క మంటల లోపల పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. సుమారుగా 100 మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీ లోపల పనిచేస్తారు. అయితే కార్మికులకు సంబంధించిన అక్కడ వారికి సంబంధించిన సేఫ్టీపై మాత్రం కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పూర్తి స్థాయి లోపల కార్మికులంతా బయటకు వచ్చారా, ఎవరైనా లోపలనే ఉండిపోయారనే విషయం లోపల కొన్ని అనుమానాలు అయితే ప్రస్తుతానికి వ్యక్తం అవుతున్నాయి. అయితే మెజారిటీ కార్మికులు మాత్రం బయటకు వచ్చినట్టుగానే ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. అయితే సుమారుగా 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం ఉండొచ్చు అని అక్కడ మనకి స్థానిక వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యం మాత్రం ఎవరు ప్రస్తుతం అక్కడ అందుబాటులో లేరని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం లోపల జరిగిన లోపం వల్ల ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. రేపటి వరకు కూడా మంటల అదుపులోకి వచ్చే అవకాశం తక్కువ అంటున్నారు. జనావాసాలకు ఎంత దూరంలో ఉంది ఈ కెమికల్ ఫ్యాక్టరీ? జరిగింది. దీంతో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల లోపల కూడా కొంత శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రస్తుతం అయితే అక్కడ నెలకొని ఉంది. అయితే ఈ ఫైర్ సిబ్బంది తమ శాయశక్తుల యొక్క ప్రయత్నం చేస్తున్నారు. నీటితో కాకుండా ఫోమ్ లాంటి కెమికల్స్ సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం అయితే వారి యొక్క ప్రయత్నాలని కొనసాగిస్తున్నారు. దేవి. ఆల్ రైట్ ప్రవీణ్.